రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే స్తబ్దుగా ఉండిపోయిందో, ఆగిందో అప్పుడు చాలామంది మిత్రులు ఏమన్నారంటే, ఇది కరెక్షన్ పీరియడ్. ఇలా జరగాలి. అసలు కేసీఆర్ ఎంత పని చేశాడు. రియల్ ఎస్టేట్‌ని సామాన్యునికి అందకుండా చేశాడు. సో, ఇప్పుడన్నా కనీసం ఆకాశం నుంచి ధరలు దిగొస్తాయని చాలామంది సర్ది చెప్పారు. రైట్? మీరు వినుంటారు అవన్నీ. ట్రూ, ట్రూ, ట్రూ. సో, సంతోషం అనుకున్నాం. కానీ వాళ్ళు 100,00,00,000కి అమ్మితే వీళ్ళు 150,00,00,000 నుంచి స్టార్ట్ చేశారు. దీన్నేమనాలి? దీన్నెట్లా చూడాలి? అంటే ఇప్పుడు గవర్నమెంటే బిజినెస్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్‌లీ. అది గత ప్రభుత్వంలో మొదలైంది. ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక ఓకే. రీజన్ ఏంటంటే గవర్నమెంట్‌కి ఫండ్స్ కావాలి. ఓకే. ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ కోసము ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాల్సినప్పుడు గవర్నమెంట్‌కి దొరికేదే ల్యాండ్. మన హ్మ్. దగ్గర అబండెంట్‌గా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల 360 డిగ్రీస్‌లో వేరే కరెక్ట్. సిటీస్‌కి కరెక్ట్. లేని అడ్వాంటేజ్ హైదరాబాద్‌లో ఉంది. అవును. అందులో నియోపోలిస్, కోకాపేట ఏరియా మీకు తెలుసు కదా! లాస్ట్ ఆక్షన్స్‌లోనే ఫస్ట్ ఆక్షన్‌లో 30, 40 కోట్లకెళ్ళింది. సెకండ్ ఆక్షన్ వచ్చేసరికి 60 నుంచి 100 కోట్లకెళ్ళింది. థర్డ్ ఆక్షన్ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఈసారి ఏకంగా 130 క్రోర్స్ నుంచి 150 క్రోర్స్ దాకా 6 ప్లాట్లు అమ్మితే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ లైక్ బ్రిగేడ్ గానీ, గాడ్రేజ్ గానీ, మన లోకల్ ఎంఎస్ఎన్ కానీ వీళ్ళు కొనుక్కున్నారు. అందులో అగ్రెసివ్‌గా కొన్నారు. 150 క్రోర్స్ దాకా వెళ్ళింది. ఇది అంటే డిమాండ్‌ని బట్టి కొన్నారా? లేదు సిటీలో మార్కెట్ ఇంప్రూవ్ చేయాలని కొన్నారా? బిల్డర్స్ వైపు నుంచి చూస్తే అది అర్థం అవ్వట్లేదు. రైట్. అలాగే గవర్నమెంట్ కావాల్సి పుష్ చేసి ఈ బిల్డర్స్‌ని అందరినీ ఆ రేట్‌లో కొనమన్నారా అనేది కూడా బయటికి ఎక్కడా తెలియట్లేదు. కరెక్ట్. బట్ ఫైనల్‌గా మాత్రము కోకాపేట ఏరియాలో 150 క్రోర్స్ అయింది. దాని ఎఫెక్ట్ ఏమైంది? ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్ వాల్యూ అంతే బాగా కదా! పెరిగింది. గవర్నమెంట్ ఇక్కడ ఒక ఏజెంట్ లాగా పనిచేసింది అమ్మడానికి. కరెక్ట్. కరెక్ట్. సో బట్ దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డెఫినెట్‌గా పేదవాడి మీద, మధ్యతరగతి మీద, భయంకరమైన హౌసింగ్ మీద యెస్. డెఫినెట్‌గా పడుతుంది.